మా ఫ్రెండ్కి అయితే ఏదో కనిపించింది ఇక్కడ లోడతా ఉన్నాడు. ఏంద్రా అదే ఎంటకాయ? ఎంటకాయ పట్టే మహా ఇదే అవి దొరకవు అసలు సామాన్యంగా. ఏందన్న లోడుతా ఉన్నారు? బీచ్కి వచ్చామనుకో మనం, ఇక్కడ నీళ్లు అన్ని ఉప్పుగా ఉంటాయి కదా, గుంటలు లోడుకొని కానీ నీళ్ళు తాగితే అయితే ఉప్పుగా అయితే ఉండవు. వీటిని సెలాలు అంటారు కదా. ఓహో, ఎక్కడో తేలినారంట. అదే ఊరు తీసుకొని వచ్చారా వాళ్ళని? చేరిపోతా చీమలు అవి పెరిగేసి ఉంటే గట్టికి కొట్టేసిందంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు బ్లాగ్స్. ఈ రోజు అయితే మరో ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాం. అదే మనం బంగాళాఖాతం అంటే మన దగ్గరలో తూపిల్పాలెం బీచ్, ఆ బీచ్ దగ్గరకు అయితే వచ్చేసాము. నేను మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మేమైతే కూల్ డ్రింక్స్ అండ్ బిర్యానీ అవి అయితే తెచ్చుకున్నాము. కూలింగ్ వాటర్ తెచ్చుకున్నాం, క్యాన్ ఆల్రెడీ మేము కొనుక్కున్నాం. అది ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఉంటుందని చెప్పేసి కూలింగ్ వాటర్ క్యాన్ 5 లీటర్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. ఆ వీడియో అయితే మీకు ఫుల్ వీడియో అయితే కామెంట్లో ఇస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మన కోట క్రాస్ రోడ్డు. క్రాస్ రోడ్ నుంచి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళినా కానీ మనకు కోట నుంచి అయితే బీచ్కి అయితే వెళ్ళొచ్చు. కానీ ఆ రూట్ అంత బాగుండదు, వర్షాలకి కొంచెం పాడైపోయింది. నేను మన వాకాడ మీదగా అయితే బీచ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. ఆ రూట్ అయితే కొంచెం బాగుంటుంది. మాటల్లోనే స్వర్ణముఖి బ్యారేజ్ దగ్గరకు అయితే వచ్చేసాము. వాటర్ అయితే నీళ్ళు అసలు ఏమి లేవు, వర్షం పడ్డ వాటర్ అంతా ఎటుపోయో తెలియదు. మనకి తెలిసి అయితే తూపిల్పాలెం బీచ్లోకే పోయినాయి వాటర్. మనకు స్టోరేజ్ చేయడానికి అయితే వాటర్ బ్యారేజ్లో అయితే లేదు, స్టోరేజ్ చేసేదానికైతే ఉంటే బాగుండు. కొంచెం వాటర్ అయితే నిల్వ ఉండేవి. నెక్స్ట్ ఆకాడు అశోక పిల్లర్ సెంటర్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళినట్టే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కాగితాల పూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, నాకైతే చూడడానికి భలే అనిపించింది. ఈ వాకాడు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అంటే మా కాలేజ్ ఇది. 2012 to 13 ఇక్కడే నేను ఐటీఐ చేశాను. నెక్స్ట్ ముందుకెళ్తే సిద్దిగుంటపాలెం ఇక్కడ చూడండి, మసీదు కొత్తగా కట్టారు, విజిట్ చేయండి మీరు కానీ వెళ్తే. నెక్స్ట్ సాయిలపాలెం నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసినా కానీ మళ్ళీ బీచ్కే వెళ్తుంది. చాలా రూట్లు ఉన్నాయి బీచ్కి వెళ్ళైతే, ఆ రూట్ కూడా బాగుండదు. కోడివాక మీదుగా వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఆ రూట్ అయితే బాగుంటుంది, మీరు కూడా వెళ్ళే పని అట్లా వెళ్ళండి. ఆ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే బీచ్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడైతే ఆక్వా కల్చర్ అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ రేట్లు తగ్గించేసింది దానివల్ల. మాటల్లోనే తూపిల్పాలెం అయితే వచ్చేసాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను స్కూల్లో జాబ్ చేస్తాడు. ముందుగానే నేను మా ఫ్రెండ్కి అయితే కాల్ చేసి చెప్పాను, ఇట్లా బీచ్కి అయితే వస్తున్నాము అని చెప్పేసి. సరే వచ్చేయమన్నాడు. కలిసేసి పోతాం కదా అని చెప్పేసి. రోజు కలిసేది ఇక్కడ ఇంటికాడ అయితే కలుస్తాం, కానీ అక్కడ కలవడం ఇక్కడ కలవడం వేరు కదా. అందుకని అందులో ఇక్కడే తూపిల్పాలెంలోనే జాబ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా కలవక తప్పలేదు. కలవాలనిపించే పోయాము. కలిసేసి ఊరికి అట్లా హాయ్ బాయ్ చెప్పుకొని ఇంకైతే మళ్ళీ మనం తూపిల్పాలెం బీచ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే స్కూలు అది వాటర్ ట్యాంక్ ఉంది కదా, అదే ఆ క్యాంపస్, స్కూల్ క్యాంపస్. లోపలికైతే వెళ్ళిపోతే మన ఫ్రెండ్ అయితే కనిపిస్తాడు. చూడండి, ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేను ఇక్కడికైతే వచ్చేసాను. పిల్లలు హాయ్ చెప్పమంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, నాకైతే తెలియదు. మా ఫ్రెండే చెప్పాలి, చెప్పట్లేదు గురుగారు. ఫైనల్గా అయితే హాయ్ అయితే చెప్పారు. హాయ్ వాళ్ళ దగ్గర హాయ్ చెప్పేసి మా ఫ్రెండ్కి అయితే బాయ్ చెప్పేసి మనమైతే తూపిల్పాలెం అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ అబ్బాయి చైతన్య కొంచెం లేట్గా వచ్చాడు కోట రూట్లో, అందువల్ల లేట్ అయింది. ఇంకా హాయ్ బాయ్ చెప్పుకొని తూపిల్పాలెం ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎండింగ్ కూడా వచ్చేసాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి తిరిగి రైట్కి తిరిగితే బీచ్, కానీ అక్కడ అంతగా జనాభా అయితే తక్కువ ఉంటారు. కానీ మీకోసం వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఫిషింగ్ హంటింగ్ బోట్స్ అయితే చాలా ఉన్నాయి, చూడడానికి భలే ఉంది. ఇక్కడ బోట్ల మీద మీరు ఒకటి గమనించారా, ఇండియన్ ఫ్లాగ్స్ వేస్తున్నారు. మన ఇండియన్స్ యాడున్నా అంతేలే, మామూలుగా ఉంటారు అసలు. బోట్ల మీద పచ్చ రంబోలా చేస్తున్నారు ఫ్లాగ్స్ వేసి. ఇక్కడ చూడండి, బీచ్లు అయితే చాలా తక్కువ ఉన్నారు. మనం అయితే ఎప్పుడు వచ్చినా బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్తాము, అక్కడైతే వ్యూ అంతా చూడటానికి బాగుంటుంది. కానీ వెళ్ళే రూట్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఇసుక స్కిడ్ అవుతా అట్లా ఉంది.
ఫైనల్గా మనం అనుకున్న బ్రిడ్జి దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంతమంది జనాభా అయితే ఉన్నారో. కార్లు, బైకులు, స్కూటర్లు చాలా అయితే వచ్చేసి. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ బ్రిడ్జి దగ్గరకే వస్తాము. ఎందుకంటే ఆ బ్రిడ్జి ఉన్న దాని వల్ల ఆ సాగు చెట్లు అవన్నీ, ఆ వ్యూ, ఆ అట్మాస్ఫియర్ అంతా బాగుంటది. ఇంకా మేము తెచ్చుకున్న బిర్యానీ, కూల్ డ్రింక్స్, వాటర్ అయితే తీసుకొని వెళ్తా ఉన్నాం నేను మా ఫ్రెండ్స్. కొంతమంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ బ్రిడ్జి మీద నుంచి డైవ్ వేస్తూ ఉంటారు. అంటే బ్రిడ్జి మీద నుంచి సముద్రంలోకి దూకుతూ ఉంటారు. అట్లా దూకడం మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ఏదో కమ్మిలు అవి ఉన్నాయని చెప్పేసి ఊరు వాళ్ళు అయితే చెప్పారు నేను అడిగితే. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే థమ్స్అప్ అయితే పోస్తా ఉన్నాడు. మా వాడైతే వంశీ అబ్బాయి పేరు, వాడైతే స్టార్ట్ చేసాడు. ఇంకా వీడైతే తెలుసుంటది మీకు, చైతన్య. చూడండి ఎడ తిప్పుకున్నాడు తల. ఈ అబ్బాయి పేరు వచ్చి హేమంత్. విద్వాన్. ఏం కాదురా. ఫైనల్ గా అయితే బిర్యానీ అయితే తినేసాము. ఇంకా మునగడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి పోతా ఉన్నాము. చూడండి మామూలుగా లేదు, బీభత్సంగా గాలి అయితే తాగుతా ఉంది. చూడండి ఇసుక కూడా పైకి అయితే చేస్తా ఉంది గాలికి. ఇది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దగ్గరికి ఎక్కితే బీచ్ బాగుంటుంది చూడడానికి, వ్యూ అంతా. మా ఫ్రెండ్కి అయితే ఏదో కనిపించింది ఇక్కడ, లోడతా ఉన్నాడు. ఏంద్రా అదే? ఎంటకాయ? ఎంటకాయ పట్టే మహా నీదే. అవి దొరకవు అసలు సామాన్యంగా. ఛాలెంజ్ రా మీకు, ఛాలెంజ్ మీకు. ఒక ఎంటకాయ పడితే 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలు. కానీ ఇప్పుడే గూగుల్ పే చేస్తా ఎవరికైనా. ఇక్కడ 100 రూపాయలు ఇస్తా. పడతాను మీలా పట్టలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలా? దొరకవా? ట్రై చేయండి రా. పట్టలేరా? పట్టలేరా? ఏందన్నా రాస్తున్నావు? మన ఛానల్ ఏం రాస్తున్నావా? సిద్ధు బ్లాగ్స్. సూపర్ 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 ఫ్రెండ్స్, బాగా రాసావు సిద్ధు. వాటర్ అయితే దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి. సిద్ధు బ్లాగ్స్ అయితే సముద్రం కెరటాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తున్నాయి. మా వంశీ గారు అయితే బయట లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఛానల్ నేమ్ అయితే తుడు పోయింది ఫ్రెండ్స్. వాటర్ అయితే అలలు బాగా వస్తా ఉన్నాయి, ఎగసి పడుతున్నాయి అలలు. ఏందన్నా అలా లోడుతా ఉన్నారు? బీచ్కి వచ్చామనుకో మనం, ఇక్కడ నీళ్లు అన్ని ఉప్పుగా ఉంటాయి కదా. గుంటలు లోడుకొని కానీ నీళ్ళు తాగితే అయితే ఉప్పుగా అయితే ఉండవు. వీటిని చలాలు అంటారు కదా. ఓహో, అప్పుడు కావాలంటే చూడండి, మా ఫ్రెండ్ తాగుతాడు. ఇప్పుడు ఇస్తాను.
అయితే చలంలో నీళ్ళు అయితే తాగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి తీగా ఉన్నాయని చెప్తున్నాడు. నాకైతే నమ్మకం లేదు. సముద్రం దగ్గర ఉప్పుగానే ఉంటాయి. మా ఫ్రెండ్ అయితే తీగా ఉన్నాయని చెప్తున్నాడు. బాగున్నాయి అంటున్నాడు. సక్సెస్. బాగుందవా? బాగున్నా నాయన. ఇందాక ఎంత చెప్తున్నా ఏందవా? అదే 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 గణదెబ్బ కదా, నాడిపేట. నాడిపేట. ఏమైందవా నాడిపేట? నాడిపేట నుంచి 4 వచ్చారంట మీ తోట పిల్లకాయలు. అటు వచ్చి ఆడ మునగుతున్నారంట. 2 వచ్చేసారు, 2 కనబడలేదంట. 2 తేలి మునిగిపోయినారు. అదే అది ఎక్కడో తేలినారంట. అదే ఊరు తీసుకొని వచ్చారా వాళ్ళని? చేరిపోతే చీమలు అవి పెరిగేసి ఉంటే గట్టికి కొట్టేసిందంట. అప్పుడు పోయి తీసుకొచ్చుకున్నారు. ఎవరు తీసుకొని వచ్చారావా? వాళ్ళ ఊరోళ్ళే కదా. వాళ్ళ ఊరోళ్ళే. తూపుల పని వాళ్ళు బోట్లు వేసుకొని పోయి బోట్లో పోయి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ఏమర్థమైంది మనకు? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అది ఫ్రెండ్స్, అవ్వ చెప్పినట్టుగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, తూపిలపాలెం వచ్చిన వాళ్ళు అందరూ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలా. డ్రింక్ చేసి అట్లా అయితే ఇక్కడ మునక్కాకండి. ఎందుకంటే కొంచెం ఓవర్ గా డ్రింక్ చేస్తే అలలు అనేవి లాక్కొని వెళ్తా ఉంటాయి. అట్టంటే అట్లా మునిగేసి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మన మిచాంగ్ తుఫాన్కి ఇదంతా ఊరు రోడ్డు అంతా ఉండింది. ఇక్కడైతే మొత్తం అయితే ఊర్లో కూడా అంతా ఫ్లడ్ అయితే వచ్చేసింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, అది యూనియన్ బ్యాంక్ కూడా కంప్లీట్ గా అయితే ఫ్లడ్ లో మునిగిపోయింది. చూడండి ఇంకో విషయం ఏంటంటే, ఫ్లడ్ లో ఒక ఇల్లు ఒకటి కొట్టుకొని పోయిందని చెప్పారు కదా, అంటున్నారు కదా. అది ఇల్లు అయితే ఇదేను. అది చూపించడానికి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు కంప్లీట్ గా ఇల్లు మొత్తం అయితే ఫ్లడ్ లో అయితే కొట్టుకొని పోయింది. చూడండి ఎట్లా ఉందో. పూర్తిగా హౌస్ గా అయితే ఫ్లడ్ లో అయితే కొట్టుకోపోయింది కంప్లీట్ గా. దాన్ని విజిట్ చేయడానికి అయితే ఊరికే వచ్చేసాం మేము. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఇదే ఫ్రెండ్స్ ఆ హౌస్. చూడండి మొత్తం కంప్లీట్ గా అయితే ఫ్లడ్ కి అయితే పూర్తిగా అయితే ఇల్లు అయితే ధ్వంసం అయిపోయింది. చూడండి యూనియన్ బ్యాంక్ నుంచి ఇట్లా పక్కనే రోడ్డు ఉండేది. ఆ రోడ్డు మొత్తం కంప్లీట్ గా పోయింది. ఇప్పుడైతే ఫైనల్ గా అయితే ఇక్కడికైతే వచ్చి చూపించడానికి అయితే వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.